దానికి ఒక ₹1 కోటి ఫండ్ కేటాయించి ఆ నైట్ జియో పెడుతున్న ఇంట్లో ఎదురుగా కూర్చొని ఉన్న ఆ మహనీయుడు ఆత్మ శాంతించాలని, నన్ను ఆశీర్వదించాలని అంత గొప్పగా అటువంటి మన నాయకుడు సీనన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జోగి రమేష్ అన్న నాయకత్వం. సభాధ్యక్షులు జయగౌడ్ జాతీయ అధ్యక్షులు కొత్తపూడి రామారావు గారు వాళ్ళు పని చేయిస్తారు. మాకు ఒక అండ ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ. మా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక సందేశం, ఒక బలము, ధైర్యం అనేది వస్తుంది కనుక అన్న కూడా అన్ని పనులు పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. మరి మీరందరూ కూడా మీ సంఘ కార్యవర్గం వీళ్ళంతా జనం రావాలంటే చాలామంది వస్తున్నారు. వీళ్ళంతా ముఖ్యంగా వీళ్ళందరి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళే అందరూ వచ్చారు. గత 15 సంవత్సరాలుగా జయగౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను, జాతిని, ఈ జాతి దైవమైనటువంటి పాపన చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మరి ఒక రెవల్యూషన్ మాదిరిగా జయగౌడ ఆధ్వర్యంలో మరి పాపన్న యొక్క చరిత్ర తీసుకెళ్తూ పాపన్న మాదిరిగా కావాలి, 10 మందికి సహాయపడాలి, మనం మన గురించి బతకడం కాదు ఇతరుల గురించి బతకాలి అని, చరిత్ర నిలిచిపోవాలి అని చెప్పి బహుజన జాతిని ఐక్యం చేసే దిశలో ఈ జయగౌడ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. నేను గతంలో 2003లో అల్వాల్ కమిషనర్ ఉన్నప్పుడు పేరువారం గ్రామంలో అన్న జగన్నాథం గారు లండన్ వెళ్ళి అక్కడ ఆ యూనివర్సిటీలో ఆయన చరిత్రను తెలుసుకొని వచ్చి, అరే ఈయన రాజు, ఇక్కడనేమో రకరకాలు అంటున్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు రాజు అని చెప్తున్నారు, బహుజన వీరులు చెప్తున్నారు, అక్కడే పెద్ద విగ్రహం ఉంది, ఈ చరిత్ర రాసిన వాళ్ళు బుక్కుని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని తెలుగులో అనువాదం చేసి యూనివర్సిటీలో కొంపల్లి వెంకట తర్వాత ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక బుక్కుని తయారు చేసి అక్కడి నుంచి ప్రారంభించి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తెలియని వాళ్ళే తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే ఒక తెలంగాణకు పరిమితం కాదు, దేశానికి పరిమితం వ్యక్తి. పుట్టినొచ్చు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశానికి ఆదర్శమైన వ్యక్తి ఈ ఇండియాలోనే సౌత్. పోతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి. తెలంగాణ రాకముందు ఏంటంటే ఈ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. కళ్ళు అనేది క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి, క్యాన్సర్ రాకుండా కూడా అనేక లక్షణాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టే అధ్యయనం చేశారు. దాదాపు 15-20 పోషక విలువలు ఉన్నటువంటి పదార్థం నీరు అని చెప్పి ల్యాబొరేటరీలు చెప్తున్నాయి. అంటే ఇన్ని పోషక విలువలు నుండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరాను, కళ్ళును ఎట్లా చేశారంటే ఇది ఒక చీప్ డ్రింక్గా, పేదోళ్ళ డ్రింక్గా, వీడు కళ్ళమ్మతోడు నీరమ్ముతాడు అంటే కూడా చెప్పుకోలేని స్థితి తీసుకొచ్చి పడేసింది. చివరికి ఏమైందంటే హైదరాబాద్లో కళ్ళునే నిషేధించారు, కళ్ళే అమ్మేది లేదని చెప్పి. ఎందుకంటే ఆర్థికంగా బలపడద్దు, ఐక్యంగా ఉండొద్దు అని ఒక కుట్ర. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూడండి, 70 సంవత్సరాల ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ వృత్తికి కానీ ఈ వృత్తి కులాలకు కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ జగన్ గారు అన్నకు మంత్రి పదవితో పాటుగా ఈ సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతూ అటు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తా ఉంటే ఇటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వృత్తికే వనరచి ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం చేసినా దానికి అండగా ఉండాలి. ఈ ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి పట్టించుకుంటుందో వాళ్ళు ఏమన్నా ఉండాలి. ఇలా ఇక్కడ ముఖ్యంగా వృత్తి కులాలకు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు. 70 సంవత్సరాల్లో 17 గురుకులాలు ఉంటే ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలుపుకొని 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి ₹1,20,000 ఖర్చు పెట్టి గొప్పగా ముందు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ వర్గాలు ఈ వృత్తులు చేసుకునే బతకడం కాదు, ఈ వర్గాల వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, తెలియపరంగా ఎదగాలని చెప్పి, ఎదగాలంటే చదువుకోవాలంటే స్కూల్ ఉండాలి, హాస్టల్ ఉండాలని చెప్పి
1000 గురుకులాలు ఏర్పాటు చేసిందంటే మరి ఈ జాతులు బాగుపడడానికా కాదా, ఈ జాతులు గొప్పగా కావడానికా కాదా అనేది కూడా వివిధ సంఘాల నాయకులు మీద ఆలోచన చేసుకుంటాం. వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలుసు ఇక్కడ రకం కట్టాలి, కట్టకపోతే చెట్టు పన్ను కట్టకపోతే ఆ దుకాణాలు బంద్ అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో చెట్టు పన్నే లేదు. 15,000 కోట్లు బాకీలు ఉన్నాయి మా అంటే కూడా ఏరియాస్ కూడా మాఫ్ చేసి ఫ్యూచర్లో కూడా చెట్టు పన్ను కట్టేదే లేదని చెప్పి శాస్త్ర లైసెన్స్ ఇచ్చే దిశగా 10 సంవత్సరాలు కూడా లైసెన్స్ పొడిగించినటువంటిది ఉన్నది. ఇక చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. నీరా పాలసీ కూడా తీసుకొచ్చినాం. ఎక్కడ లేనటువంటి నీరా పాలసీ. నీరాను అమ్మాలన్నా, నీరాను గీయాలన్నా కూడా, చెట్టు గీయాలన్నా కూడా ఓన్లీ గౌళ్ళే గీయాలి, గౌళ్ళే అమ్మాలని జీవన వచ్చి నెక్స్ట్ 2-3 నెలల్లో మిమ్మల్ని కూడా పిలుస్తాం, రమేష్ అని కూడా పిలుస్తాం. దాదాపు 20 కోట్లతో ఇక్కడనే ట్యాంక్ బండ్ నడి గడ్డ మీద ఒక కేఫ్, నీరా కేఫ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నీరా కేఫ్తో పాటుగా బెల్లం తయారీ, అదేవిధంగా చక్కెర తయారీ, బూస్ట్ తయారీ, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి నందనం దగ్గర, ముద్దువేలు దగ్గర, సర్వేల దగ్గర, అదేవిధంగా సిరికొండ దగ్గర 5 ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి అవి కూడా సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా పాలను ఎట్లయితే అమ్ముతారో నీరును కూడా అట్లా అన్ని దిశలుగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే సరే వృత్తి సంబంధం లేనప్పుడు మేమేం వృత్తి చేసుకోమని అనుకోవచ్చు కాక, కానీ తాత ముత్తాతలు వృత్తి చేసింది కనుక నువ్వు ఏం పని చేస్తావంటే మీ తాత ఏం పని చేస్తాను ఈ కళ్ళంతో అని చెప్పడానికి కష్టంగా ఉండేది మొన్నటి వరకు. ఈరోజు మెల్లగా దాన్ని ఒక మంచి డ్రింక్, హెల్త్ డ్రింక్, నీరు ఇట్లని చెప్పేవరకే ఇన్ ఫ్యూచర్లో కూడా మరి ఒక హెల్త్ డ్రింక్ రాయిది 100 మంది చనిపోతున్నా కూడా ఈ వృత్తిని నమ్ముకొని బతికినటువంటి వృత్తి రాయిది. మరి ఇది చాలా ఆరోగ్యమైన డ్రింక్. గతంలో 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేది. ఎందుకంటే ఇంట్లో క్యాన్సర్ రాకుండా కూడా చాలామంది ఉండేది. ఎందుకంటే నీరు అనేది గొప్ప పోషకంగా ప్రతి ఒళ్ళు తాగేది. అప్పుడు ప్రతి ఇంట్లో కూడా తాగేది కనుక గొప్పగా ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు చెట్లు పెంచకుండా కలుషితం చేసినందుకు ఇట్లా అయిందని చెప్పుకోవడానికి, ఈరోజు మళ్ళీ మనకు పునరుజ్జీవం పోవడానికి, మనం ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక నిదర్శనమే ఈ నీరా ప్రాజెక్ట్. 3,80,00,000 చెట్లు కూడా పెట్టించినాం. ఇంకా చెట్లు పెడతా ఉన్నాం. చాలామంది చెట్లకి చనిపోతున్నందుకు ఇక్కడ ఆంధ్ర నుంచే మేము కొన్ని చెట్లు, గిరికతాల చెట్లు, డైమండ్ ట్రీ అని తీసుకొచ్చి మేము ఇక్కడ దాదాపు 1,00,000 చెట్ల వరకు కూడా పెట్టించినాం. ఒక్కొక్క చెట్టు 20 నుంచి 25 లీటర్ల కళ్ళు, 25 లీటర్ల నీరు వస్తూ ఉంది కనుక అది మన ఆంధ్రాలో రంపచోడవరం తర్వాత ఇంకా 2 ప్రాంతాల నుంచి తీసుకొచ్చినాం. కడెం నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా చెప్పినాం కోట్ల చెట్లు మేము కూడా తీసుకుంటాం, ఇంకా ప్రొడక్షన్ చేయండి ఖచ్చితంగా. కూడా తాటి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కనుక చిన్న తాటి చెట్లను కూడా పెరగడానికి చేయండి అని చెప్పినాం. దానికి మరి రీసెర్చ్ చేసేందు చిన్న తాటి చెట్టు కూడా ప్రొడక్షన్ వచ్చింది. త్వరలోనే మనకు ఒక 15-20 ఫీట్ల లోపలనే చెట్టు ఉండేటట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుకుంటా ఉంది. భవిష్యత్తులో వాళ్ళు ఎవరు చనిపోకుండా మరి ఇది ఒకటే మార్గం. ఎందుకంటే పెద్ద చెట్టు నువ్వు ఎక్కడానికి ఎన్ని నిచ్చెనలు కనుక్కున్నా కూడా దాన్ని పట్టుకోవడానికి మనం 2 అవసరం ఉంటుంది. మరి ఆయన ఒక్కడు పని చేస్తేనే బతికేది కష్టం, మళ్ళీ 2 జీతం వచ్చి బతికే పరిస్థితి లేదు కనుక మరి దానికి ఒక మార్గం చిన్న చెట్లు, పొట్టి తాటి చెట్లు పెంచడమే మార్గం అని చెప్పి దానిలో కూడా సక్సెస్ అయ్యాం. త్వరలోనే ఆ చెట్లు కూడా వస్తాయి. ముందుగా ఈ గిరికతాలు చెట్లు, డైమండ్ ట్రీ చెట్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవన్నిటికీ డబ్బులతో సంబంధం లేకుండా ఎన్ని డబ్బులైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన నేను కానీ గంగాధర కానీ అనేక సందర్భాల్లో మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మీ వృత్తిని ఒక గౌరవ వృత్తే కాదు, తెలంగాణలో ఉంటే అన్ని కుల వృత్తులని మీరు బాగు చేసుకోవాలి, అన్ని కుల వృత్తులకు పునరుజ్జీవం పోయింది, అన్ని కుల వృత్తుల్లో పేదరిక నిర్మూలనకు ఏం చేస్తుందో చేయండి, మీకే అధికారం ఇచ్చి మీరు చేసుకోండి, నేను సంతకం పెడతానని చెప్పాను. దానికి నిదర్శనం ఏంటంటే నీరా పాలసీ మీద మేము పోయినప్పుడు ఫైల్ తీసుకుని వెళ్ళినప్పుడు సార్ నీరా పాలసీలో ఏ వృత్తి వరకు ఆ వృత్తి చేస్తున్నాం అన్నప్పుడు కళ్ళు మూసుకుని సంతకం పెట్టి మీరు జియో ఇష్యూ చేసుకోండి, మీకు తెలుసు నాకన్నా మీకు ఈ వృత్తి మీద మీకే ఎక్కువ పట్టుదల చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. వైన్ షాపుల పైన చర్చ జరుగుతున్నప్పుడు వైన్ షాపులు ఇది మా కుల వృత్తి సార్, వైన్ షాపులు బీర్ షాపులు అయింది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు 100% కళ్ళు ఎందుకంటే సారా బీరు బ్రాండ్ని నడిపేది గౌడ్లే, వాళ్ళ కులవృత్తిది, వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. 15% రిజర్వేషన్ ఇచ్చింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. అది కొంతమందే బతకొచ్చు కాక, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అరే వైన్ షాప్ కూడా మావే, ఇది మా వృత్తి,
కళ్ళు నీరనే కాదు, వైన్ షాపులు, బార్ షాపులు మా వృత్తి. అక్కడ మా మనోహర్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, దామోదర్ ఉన్నాడు, మా బాలరాజు గౌడ్ ఉన్నాడు, లక్ష్మణరావు గౌడ్ ఉన్నాడు. వాళ్ళందరికీ బార్ షాపులు ఉన్నాయి హైదరాబాద్లో. అత్యధికంగా బార్ షాపులు నడిపేది కూడా వీళ్ళే అని చెప్పి మరి ఫస్ట్ జియో వచ్చినప్పుడు దాని జియోను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మేము క్లియర్గా చెప్పినాం, ఇది వాళ్ళ కుల వృత్తి 100%. ఆ వృత్తి కనుక ఆ వృత్తి ఆధునీకరణ చెందుతున్నప్పుడు రకరకాలుగా వచ్చినాయి. ఎందుకంటే కళ్ళు నుంచి కూడా వైన్లు తయారు చేసిండ్రు, చెట్టు నుంచి కూడా వైన్లు 16 రకాల వైన్లు తయారు చేసిండ్రు. మరి ఆ వృత్తి తరతరాలుగా వచ్చినటువంటి వృత్తి ఇది వీళ్ళదే అని చెప్పి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం వృత్తిని గౌరవించి అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసినటువంటిది ఈ వృత్తి మాత్రమే. ఇదే కాకుండా ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలను నుంచి ఇలా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా పని చేసుకొని దందా చేసుకునేటువంటి స్థాయికి ఇలా మా అందరం గంగాధరంతో పాటుగా ఇవే కానీ మా రాజనగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ అన్న కానీ మిగతా ఎమ్మెల్యేలు మేమందరం ఇప్పుడు మన పద్మరావు అన్న కానీ అందరం కలిసికట్టుగా ఉండి మరి చేసుకున్నందుకే ఇలా మేమందరం కూడా సక్సెస్ఫుల్ చేయగలిగినాం. మరి పాపన్న గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయాలని చెప్పి గత అసెంబ్లీలోనే మేము మాట్లాడుతున్నప్పుడు చేస్తామని చెప్పి అసెంబ్లీలోనే నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా మహనీయుల యొక్క చరిత్రను మీరు నిలబెట్టుకోవాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగానే గంగాధర మేము ఇవ్వగానే ఇమ్మీడియట్గా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ మంత్రి గారు కూడా అన్ని కుల సంఘాలు ఐక్యం చేసే దిశలో గత 3 నెలల క్రితం మరి అన్ని సంఘాలు చేస్తున్నాం, మహనీయుల జయంతి చేస్తున్నాం అనే దిశగా ఉండాలి. పార్టీలు వేరైనా కానీ మనకు పని చేసినప్పుడు సమర్థించాలి, కానీ పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ అవసరాల గురించి మనం మాట్లాడితే జాతీయ ఐక్యత దెబ్బతింటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి వృత్తులు, అటు మత్స్యకారులు కానీ, అటు రజకులు కానీ, అటు గొల్ల కురువలు కానీ, నాయకురామలు కానీ, ఇటు గౌడు కానీ, అందరూ కూడా ఇటు నేతన్నలు కానీ. ఈరోజు నేతన్నల దినోత్సవం, మన గీతలలో అందరం కూడా నేతన్నల దినోత్సవం, ప్రపంచ నేతన్నల దినోత్సవం సందర్భంగా వారికి మా నేతన్నలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ కులవృత్తికి గౌరవం దక్కుతున్నా ఆ కులవృత్తి ఇంకో కులవృత్తిని మనం గౌరవించుకోవాలి. ఇలా మన కులవృత్తిలో ఎంతమంది భక్తులు కుమ్మర, మరి వారందరినీ కూడా మంచి చేసే క్రమంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు మా అన్న ఈరోజు